విశాఖలో గంజాయి అరాచకాలు పేటరైపోతున్నాయి. నిన్న రాత్రి స్విగ్గీ డెలివరీ చేసి తిరిగి వస్తుండగా ఓ గంజాయి మత్తులో ఉన్న యువకుడు కాసిం అమర్ తనపై దాడికి పాల్పడినట్టు బాధితుడు దయాకర్ వాపోయాడు. డబ్బులు ఇవ్వాలని కాసిం అమర్ డిమాండ్ చేశాడని, తాను ససేమిరా అనడంతో పిడిగుద్దులు గుద్దినట్టు తెలిపాడు. సమయానికి 3 టౌన్ క్రైమ్ పోలీసులు రావడంతో పెను ప్రమాదం తప్పినట్టు బాధితుడు పేర్కొన్నాడు. దయాకర్ ఫిర్యాదుతో కాసిం అమర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నా పేరు దయాకర్ అండి. నేను స్విగ్గీలో రైడర్గా వర్క్ చేస్తుంటాను. నేను ఆర్డర్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యంలో ఏయో ఆచి దగ్గర గుర్తులేని వ్యక్తి నన్ను పట్టుకొని కత్తితో బెదిరించి నన్ను డబ్బులు అడిగారు. దానికి నేను లేదు అనగానే అతను పిడికిలతో గుద్దాడు. గుద్దిన వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామని చూస్తూ ఉండగా 3 టౌన్ క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను కాపాడారు.